ఒకప్పుడు సోషల్ మీడియా వాడకం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరికీ అత్యంత చేరువలో ఉంటున్నారు. ఇక సామాన్యులైతే ఏకంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి కూడా తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నారనటంలో సందేహమే లేదు. అటు సెలబ్రిటీలు కూడా తమ లైఫ్‌లో జరిగే ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే కొంతమంది హీరోయిన్స్ ఏకంగా అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటూ వారి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ట్విట్టర్‌లో చిట్‌చాట్ నిర్వహించింది ప్రముఖ బ్యూటీ మాళవిక మోహనన్. మాళవిక మోహనన్ విజయ్, మాస్టర్, విక్రమ్, తంగలాన్ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించిన ఈమె నేరుగా తెలుగులో చేస్తున్న చిత్రం రాజాసాబ్. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఈమె ఈ సినిమాతోనే నేరుగా తెలుగులో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతోంది. ఈ క్రమంలోనే తన మొదటి సినిమా రాజాసాబ్ విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్‌తో ప్రభాస్ పక్కన నటించిన ఈమె ప్రభాస్ సెట్లో అందరికీ ఫుడ్ పెట్టే విధానం గురించి చెబుతూనే నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం తెలిపింది. చిట్‌చాట్‌లో భాగంగా ఒక నెటిజన్ మీరు జాంబీగా మారిపోతే ఏ హీరో పక్కన ఉంటారు అని అడగ్గా దానికి ఆమె ప్రభాస్ పేరు చెప్పింది. ప్రభాస్ అయితే పక్కనున్న వారికి సరిపోయేంత ఫుడ్ తీసుకొస్తాడు. జాంబీగా మారినప్పుడు ఆయన పక్కన ఉంటే నేను ఫుడ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు అంటూ సరదాగా మాళవిక సమాధానం చెప్పింది. ఇక మరొక నెటిజన్ కాస్త ఒక అడుగు ముందుకేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు కలలు కనే భర్త, మంచి భర్తగా ఉండేందుకు ఏం చేయాలో చెప్పండి అంటూ ప్రశ్నించగా మాళవిక అదిరిపోయే రిప్లై ఇచ్చింది. నేను ఇప్పట్లో పెళ్లికి సిద్ధంగా లేను, ఇప్పుడు నాకు ఎటువంటి భర్త అవసరం లేదు అంటూ ఆ నెటిజన్ దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే హీరోయిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిన నెటిజన్కి సరైన సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది మాళవిక అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మాళవిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒక చిట్‌చాట్లో భాగంగా మీకు ఇష్టమైన సినిమా ఏంటని అడగ్గా 96 ఫిల్మ్ అంటే ఇష్టమని చెప్పిన ఈమె తన నిక్నేమ్ కూడా చెప్పుకొచ్చింది. తనను ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు అందరూ మల్లు అని పిలుస్తారని తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో రాజాసాబ్‌తో పాటు తమిళంలో సర్దార్ 2, మలయాళంలో హృదయపూర్వం అనే సినిమాలు చేస్తోంది.